నమస్తే, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఓటమి ప్రభుత్వంలో అన్నదాతలకు కష్టాలు నష్టాలే మిగులుతున్నాయి. గుంటూరు మార్కెట్ యార్డ్లో మిర్చి రైతులను పరామర్శించిన అనంతరం మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వచ్చే నెల 8వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోండి. 2వ పట్టణ పరిధిలోని కోర్టు భవనంలో నిర్మించిన సమీక్షా సమావేశంలో పాల్గొని న్యాయమూర్తులు, డీఎస్పీ తదితరులతో చర్చించిన జిల్లా న్యాయమూర్తి షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం. చిల్లకూరు చెరువులోకి చేప పిల్లలు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని చిల్లకూరు చెరువులో చేప పిల్లలు వదిలిన పెంచులకోన ఆలయ మాజీ చైర్మన్ తానంకి నానాజీ, నాయకులు, అధికారులు. ఘనంగా ఫుడ్ ఫెస్టివల్. 2వ పట్టణ పరిధిలోని విఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్ట్ లో వివిధ రకాల సాంప్రదాయ వంటకాలు ప్రదర్శించిన విద్యార్థులు, అభినందించిన అతిథులు. ధరలు లేక పంటను కొనేవారు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న మిర్చి రైతులను పరామర్శించేందుకు గుంటూరు యార్డుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. రైతులను పరామర్శించిన అనంతరం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రైతుల కష్టాలు తెలుసుకోవాలని చంద్రబాబును హెచ్చరిస్తున్నా అని అన్నారు. ధరలు లేక పంటను కొనేవారు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న మిర్చి రైతులను గుంటూరు మార్కెట్ యార్డులో వైకాపా అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. మార్కెట్ యార్డుకు జగన్ వస్తున్నారని తెలియగానే పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు తరలి రావడంతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. అడుగడుగునా ఆయనకు జన నీరాజనం పలికారు. అనంతరం జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అన్నదాతలకు కష్టాలు నష్టాలే మిగులుతున్నాయన్నారు. పంటలకు మద్దతు ధర దేవుడెరుగు, కనీసం అమ్ముకుందామన్నా కొనేవారు లేరన్నారు. మొన్నటి వరకు ధాన్యం రైతుల కష్టాలు చూశామని, ఇవాళ మిర్చి రైతుల కష్టాలు చూస్తున్నామని పేర్కొన్నారు. రైతుల కష్టాలు తెలుసుకోవాలని చంద్రబాబును హెచ్చరిస్తున్నానన్నారు. లేదంటే రాబోయే రోజుల్లో రైతుల తరపున ఉద్యమిస్తామని ఆయన వివరించారు. కూతవేటు దూరంలో ఉన్న గుంటూరు మిర్చి యార్డులో రైతులు పడతా ఉన్న అవస్థలు చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావడం లేదు. చంద్రబాబు నాయుడు గారికి రైతుల కష్టాలు కనిపించినా కూడా చంద్రబాబు నాయుడు గారి కళ్ళు మూసుకొని రైతులను కష్టాల పాలు చేస్తా ఉన్నాడు. ఈరోజు ఇదే గుంటూరు మిర్చి యార్డులో రైతులు పండించిన మిర్చి పంటకు కనీసం 10-11 వేల రూపాయల డబ్బులు కూడా రావడం లేదు. రైతులు కష్టపడి తాము పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితిలో రైతులు ఈరోజు ఉన్నారు. రైతులకు ఈరోజు ఒకవైపు తెగుళ్ల వల్ల రైతులకు ఇవాళ పంట కూడా మామూలుగా 20 క్వింటాళ్ళ పైన రావాల్సిన పంట ఈరోజు 10-15 క్వింటాళ్ళకే పడిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. మరోవైపున రేటు చూస్తే నిరుడు సంవత్సరం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 21,000 నుంచి 27,000 రూపాయలు పలికిన పంట ఈరోజు కేవలం 10-11 వేల రూపాయలు కూడా కొనే నాథుడు లేడు. రైతులకు పెట్టుబడి ఖర్చులు కనీసం 1,50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. అమ్ముకోలేని పరిస్థితిలో, రేటు లేని పరిస్థితిలో, ఒకవైపున పంట తెగుళ్ల వల్ల పంట ఈల్డ్ కూడా తగ్గిన పరిస్థితుల్లో రైతు ఈరోజు
తినడానికి కష్టపడతా ఉన్న పరిస్థితి. ఇదే గుంటూరు మిర్చి యార్డ్లో మిర్చి పంట వేసిన రైతుల పరిస్థితి ఇది. రాష్ట్ర వ్యాప్తంగా ఏ పంట తీసుకున్నా కూడా కందులు గాని, మినుము గాని, పెసరు గాని, టమాటో గాని, పత్తి గాని, ఇలా ఏ పంట తీసుకున్నా కూడా రైతులకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. తిరుపతిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బుధవారం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు మంత్రులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం నారా లోకేష్ రోడ్డు మార్గాన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లారు. ఆయనకు స్వాగతం పలికిన వారిలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్, కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. వచ్చే నెల 8వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం కోరారు. గూడూరులోని కోర్టు భవనంలో ఆమె వివిధ శాఖల అధికారులు, న్యాయవాదులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 2వ పట్టణ పరిధిలోని కోర్టు భవనంలో జాతీయ లోక్ అదాలత్ విజయవంతంపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న పోలీసు, న్యాయశాఖల అధికారులు, సిబ్బందితో 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం పలు కేసులు, వాటి స్థితిగతులపై సమీక్షించారు. అనంతరం షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం మాట్లాడుతూ వచ్చే నెల 8వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతోందని, కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పలు కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. గ్రామాల్లో న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించి ప్రజలకు చట్టాలపై అవగాహన కలిగించాలని సూచించారు. ఇందుకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని ఆమె వివరించారు. నా జ్యూరిస్డిక్షన్ కాదు, అంటే ఎక్కువ ఎక్కడ విలేజర్స్ గ్యాదర్ అవుతారు, కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేద్దాం. మొత్తం ఆఫీసర్స్ అందరూ ఒకరోజు మీరు చెప్తే ఆ రోజు మాకు కన్వీనియంట్గా ఉందో లేదో మేడం, మేము డిఎస్పీ గారు కూడా వస్తారు, వచ్చి కొంచెం గ్రాండ్గా ఈసారి లీగల్ లిటరసీ క్యాంప్ పెడదాం. కొంచెం అవేర్నెస్ మెయిన్ లోక్ అదాలత్ మీద వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు రాదు కదా, మనమే వెళ్ళి చెప్పాలనే అది డోర్ స్టెప్స్, జస్టిస్ టు డోర్ స్టెప్స్ అని దానికి ఒక భాగంగా మనం ఒక రోజు పెడదాము లిటరసీ క్యాంప్. అందరూ పార్టిసిపేట్ చేద్దాం, ఒక ఫేవర్ చేసినట్టు ఉంటుంది వాళ్ళకి. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు రాకేష్, బివి సులోచనారాణి, శంకరయ్య, డిఎస్పీ గీత, సీనియర్ ఏపీపీ లక్ష్మీనారాయణ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కర్ రావు, న్యాయవాదులు కోటేశ్వరరావు, షేక్ మహబూబ్ బాషా, పోలీసు మరియు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. చిల్లకూరు చెరువులో మత్స్యశాఖ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు తదితరులు కలిసి చేప పిల్లలు వదిలారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెంచిలకోన ఆలయ మాజీ చైర్మన్ తానంకి నానాజీ, అధికారులు హాజరయ్యారు. చిల్లకూరు చెరువులో బుధవారం మత్స్యశాఖ ఆధ్వర్యంలో PMMSY పథకం కింద టీడీపీ నాయకులు మరియు పెంచిలకోన ఆలయ కమిటీ మాజీ చైర్మన్ తానంకి నానాజీ చేతుల మీదుగా 1,50,000 చేప పిల్లలను చెరువులో వదిలారు. ముందుగా చెరువు వద్ద ఉన్న అమ్మవారి శిల వద్ద పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు ఉచ్చూరు వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ చెరువులో చేప పిల్లలు వదలడం జరిగిందని, ఈ పథకం ద్వారా ఎంతో మంది గిరిజనులకు జీవనోపాధి కల్పించడం జరుగుతుందని వివరించారు. ప్రధానమంత్రి మత్స్య సమృద్ధి యోజన కింద ఈ గ్రామం చెరువులో 1,50,000 చేప పిల్లలు వదలడం అనేది జరుగుతుంది. ఇది మంచి అభినందన కార్యక్రమం. గత 5 సంవత్సరాలుగా ఈరోజు ఏదో మత్స్య
కార్యక్రమాల మీద ఆయన చేసినాడని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసిన తప్ప అక్కడ ఏం జరిగింది లేదు. ఈ మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంబటే చెరువులకి నీళ్లు నింపడం అయితే అదేవిధంగా భవిష్యత్ తరాలకి సంబంధించి మంచి ఆహారానికి సంబంధించి మా చేపలు వదలడం అనేది కూడా శుభపరిణామం. ఎందుకంటే మామూలుగా ప్రతి వ్యక్తి తన జీవితంలో సంవత్సరానికి మినిమం ఒక 7 నుంచి 13 కేజీలు చేప తినాల్సిన పరిస్థితి ఉంది. తద్వారానే వాళ్ళ యొక్క ఆరోగ్యం, ఎందుకంటే మారిన జీవన పరిస్థితుల దృష్ట్యా ఒమేగా యొక్క మనకు అవసరం కాబట్టి ఆ విధమైన చేప అవసరం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆ ఒక్క చేపలోనే మనకు ఆ విధంగా ఒమేగా దొరుకుతాయి. తద్వారా మనకు గుండెకి సంబంధించిన అనేక రకాల ఆరోగ్య సమస్యల నుంచి కూడా మనం గట్టెక్కవచ్చు. ఈ యొక్క కార్యక్రమాన్ని అన్ని చెరువుల్లో జరపాలని చెప్పి, అదేవిధంగా ఎందుకంటే పేద ప్రజానీకం ఎవరైతే ఎస్టీలు ఎస్సీస్ ఉన్నారో, చెరువు సంఘాలను నమ్ముకొని ఉన్నారో వాళ్ళందరికీ కూడా అంతో ఎంతో ఆదాయం వచ్చే కార్యక్రమం ఇది. తద్వారా వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని చిలకూరులో ఏర్పాటు చేసినందుకు నాన్నకి, అదేవిధంగా మత్స్యశాఖ అధికారులందరూ అనంతరం అతిథులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పట్టాభి రామిరెడ్డి, రాష్ట్ర మహిళా కార్యదర్శి గుండాల లీలావతి, నాయకులు రామచంద్రారెడ్డి, దాసరి రాంప్రసాద్, మాజీ సర్పంచ్ రామ్మూర్తి, జిల్లా మత్స్యశాఖ అధికారి నాగరాజు, స్థానిక అధికారి రఘుబాబు తదితరులు పాల్గొన్నారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని వీరారెడ్డిపల్లి ప్రాంతంలో ఏర్పాటైన విఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ ఘనంగా జరిగింది. ఈ ఫుడ్ ఫెస్ట్ ను ఏడాకు వైస్ ప్రెసిడెంట్ శైలజ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన వివిధ రకాల వంటకాలు ఆహుతులను అబ్బురపరిచాయి. ఈ ఫుడ్ ఫెస్టివల్ పాఠశాల కరెస్పాండెంట్ అన్నపూర్ణ, డైరెక్టర్ బాలకృష్ణరాజు, రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షుడు చక్రవర్తి, సురేష్ రెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మేడం హైదరాబాద్ ఇప్పుడు నేను ఆడుకొచ్చి బాగు ఈరోజు విద్యార్థులకు ఉపాధ్యాయులకు క్లాస్ 3 నుంచి 10th వరకు ఉన్న పిల్లలందరూ కూడా ఈరోజు సెకండ్ క్లాస్ వాళ్ళని కూడా చూశాను. నేను ప్లే గ్రూప్ నుంచి కూడా పిల్లలందరూ రకరకాల ఐటమ్స్ చెప్పాలంటే దగ్గర దగ్గర 1000 ఐటమ్స్ పైనే ఉంటాయి అనుకుంటా. అలాంటి ఆహారాన్ని వాళ్ళ స్వహస్తాలతో లేదా వాళ్ళ తల్లిదండ్రుల సహకారంతో చేసుకుని ఇక్కడికి వచ్చి పెట్టారు. అందులో చాలా ఆరోగ్యప్రధానమైన అలసందలు, జొన్నలు, కర్రపెండలం, చిలకడ దుంప లాంటి ఎన్నో ఐటమ్స్ తీసుకున్నారు. ఆకుకూరలతో ఫుడ్ని తీసుకున్నారు. అలా ప్రతిదీ పప్పు ఇటువంటి ధాన్యాలన్నీ కూడా తీసుకుని వాళ్ళు చేసినటువంటి ఈ ఫుడ్ ఫెస్టివల్ ప్రోగ్రామ్ నిజంగానే చాలా చాలా అద్భుతంగా ఉంది. చూడడానికి చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాని ద్వారా వచ్చే ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కూడా చెప్పడము, టీచర్స్ అందరూ కూడా చాలా చక్కగా ఈ ప్రోగ్రామ్ని నిర్వహించడం, అలాగే మన కరెస్పాండెంట్ సారు, మేడము. ఈరోజు ప్లే క్లాస్ నుంచి 10వ తరగతి వారికి ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్ జరగడం, అనేక రకాలైన ఆరోగ్యానికి సంబంధించిన ఐటమ్స్ చేసుకురావడం జరిగింది. అలాగే పిల్లలకి విద్యనే కాకుండా చిన్న స్థాయి నుంచే ఎలా వంటలు తినాలి, మనం ఎలాంటి ఫుడ్ అయితే మన ఆరోగ్యానికి మంచిది అనే దాని మీద పిల్లలకు అవగాహన కల్పించడం జరిగింది.
అలాగే 10th క్లాస్ విద్యార్థులు కూడా లైవ్గా వాళ్ళే ఓన్గా తీసుకొని వచ్చి పేరెంట్స్ని అడిగి ఇక్కడ చాలా చక్కగా చేయడం జరిగింది. అలాగే అనేక రాష్ట్రాల విద్యార్థులు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళ ప్రశ్నల్లో ఎలా ఫుడ్స్ ఎలా ఉంటాయి వాటన్నింటిని కూడా ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఈరోజు చాలా విశిష్టమైన ప్రోగ్రాం అనిపించింది నాకు మాత్రము. మా పిల్లలు కూడా దాదాపు 8 సంవత్సరాల నుంచి గూడూరు, నెల్లూరు, విజయవాడ, హైదరాబాద్ వీటన్నిటి దగ్గర చదువుతున్నారు. కానీ ఎక్కడ ఏ స్కూల్లో కూడా ఇటువంటి ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించడం కానీ ఇవన్నీ ఏం జరగలేదు. నాకు మాత్రం చాలా అమేజింగ్ అనిపించింది ఈరోజు. పిల్లలు మాత్రం చాలా హ్యాపీగా చాలా ఉత్సాహంతో పాల్గొన్నారు. అందరూ రకరకాల ఐటమ్స్ వాళ్ళు తీసుకురావడము, ఇక్కడంతా పెట్టడము, అందరినీ చాలా ఇదిగా రిసీవ్ చేసుకోవడం చాలా బాగా జరిగింది. తిరుపతిలో ఈ నెల 23, 24 తేదీలో 2 రోజుల పాటు జరిగే భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా కార్యదర్శి శ్రీరాములు తదితరులు పిలుపునిచ్చారు. గూడూరులో నాయకులు కరపత్రాలు విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రభాకర్, శశికుమార్, కాళేశ వెంకటయ్య, విఆర్ నాయుడు, చౌడయ్య తదితరులు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మిక జిల్లా అధికారంలోకి వస్తాయని భవన నిర్మాణ కార్మిక సంఘం వెల్ఫేర్ రోడ్డు కనుమరుగైనటువంటి దాన్ని పునరుద్ధరణ చేస్తాం. మీకు రావాల్సినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి 42,000 క్లెయిమ్స్ పై ఉన్నటువంటి కూడా రిలీజ్ చేస్తాం. మీ కార్మికులందరూ కూడా ఇతర రాష్ట్రాల్లో ఉన్న విధంగానే మీ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన ముఖ్యమంత్రి కూడా హామీ ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ కానీ హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు పక్కదారి పట్టించి ఈరోజు దాదాపుగా 6-7 నెలల కాలం గడుస్తున్నా కూడా భవన నిర్మాణ కార్మికుల సమస్యల పట్ల పట్టించుకోకుండా ఇతరితర కార్యక్రమాలకే జరుపుకుంటున్నారు. ఈరోజు పాలన అనేది కేవలం 40 కిలోమీటర్ల దూరంలోనే అమరావతిలోనే జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక రకాలైన కార్మికులు కూడా పట్టించుకోకుండా ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, అలాగే గతంలో వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల మనకు తీవ్రమైన ఇబ్బందులకు గురి చేసింది. కాబట్టి ఆయన్ను గూడూరు పట్టణంలోని సాయి విద్యానికేతన్ పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఈ వార్షికోత్సవ వేడుకల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
గూడూరు రెండో పట్టణ పరిధిలోని ఇంద్రమ్మ కాలనీలో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం సాయంత్రం స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు ఇరుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఓటమి ప్రభుత్వంలో అన్నదాతలకు కష్టాలు నష్టాలే మిగులుతున్నాయి. గుంటూరు మార్కెట్ యార్డ్లో మిర్చి రైతులను పరామర్శించిన అనంతరం మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వచ్చే నెల 8వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోండి. రెండో పట్టణ పరిధిలోని కోర్టు భవనంలో నిర్మించిన సమీక్షా సమావేశంలో పాల్గొని న్యాయమూర్తులు, డీఎస్పీ తదితరులతో చర్చించిన జిల్లా న్యాయమూర్తి షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం. చిల్లకూరు చెరువులోకి చేప పిల్లలు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని చిల్లకూరు చెరువులో చేప పిల్లలు వదిలిన పెంచులకొని ఆలయ మాజీ చైర్మన్ తానంకి నానాజీ, నాయకులు, అధికారులు. ఘనంగా ఫుడ్ ఫెస్టివల్. రెండో పట్టణ పరిధిలోని విఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్ట్ లో వివిధ రకాల సాంప్రదాయ వంటకాలు ప్రదర్శించిన విద్యార్థులు, అభినందించిన అతిథులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.